రామ్టాక్కి తిరిగి స్వాగతం. చరిత్ర మనకి పాఠాలు నేర్పుతుంది. చరిత్ర నుంచి ఎన్నో గుణపాఠాలు నేర్చుకుంటాం. అటు పాఠాలు ఇటు గుణపాఠాలు నేర్చుకోని వాళ్ళని గురించి వాళ్ళు మూర్ఖులవ్వాలి. వాళ్ళని గురించి వాళ్ళకి వాళ్ళే దానివల్ల తప్పు చేసి జీవితంలో తప్పు చేసిన వాళ్ళు అవుతారు. తిరిగి తిరిగి అదే తప్పు చేస్తున్నారు అనుకోండి, గుణపాఠాలు నేర్చుకోకుండా వాళ్ళని ఏమనాలి? అసలు దీనికి వాళ్ళ ప్రత్యక్ష ఉదాహరణ ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. అక్షరాల వర్తిస్తుంది నేను చెప్పిన దానికి. ఎందుకంటే ఒక్కసారి చూడండి, మీరు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ మీద, నేను రాజకీయాలు పక్కన పెట్టండి, అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్నారనేది జనం నమ్ముతున్నారు. అది నిజమో కాదో మనకు తెలియదు. కానీ సాక్ష్యాలు కానీ అన్ని రకాలుగా కూడా ఏం చెప్తున్నాయి? సొంత బాబాయి చనిపోతే చనిపోయిన ఆ బాబాయి కూతురికి న్యాయం చేసే బదులు ఆవిడికి వ్యతిరేకంగానే పనిచేయటం అనేది ఆయన క్యారెక్టర్కి మచ్చదగిలింది. అలానే ఇటీవల కొద్ది రోజుల క్రితం విజయమ్మ, వైఎస్ విజయమ్మ స్వయాన తల్లి ప్రకటనని నోటరైజ్ చేసి రిలీజ్ చేసింది. మళ్ళా కాదంటారేమోనని చెప్పి. ఎందుకని? ఆస్తులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇద్దరికి సమానంగా పంచాలని చెప్తే మొత్తం జగన్మోహన్ రెడ్డి కబ్జా చేశాడనేది ఆవిడ ఆరోపణ. ఇది ఆయన క్యారెక్టర్ని బాగా దెబ్బతీసింది. ఇటువంటి టైంలో తను అడుగులు జాగ్రత్తగా వేస్తూ ఉండాలి. ఇప్పుడు రాజకీయాల సంగతి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆయన ఇది జరిగినా కూడా ఈ దాన్ని జనం సరేలే, రాజకీయాలు వేరు ఇది వేరు అని అనుకుంటానికి అమరావతి రాజధాని బిల్లు పార్లమెంట్లో వచ్చింది. జాగ్రత్తగా వినండి. అమరావతి రాజధాని బిల్లు పార్లమెంట్లో వచ్చింది. ఇప్పటికే తను వ్యక్తిగతంగా దెబ్బతిన్న టైంలో అసలు దీని మీద ఎటువంటి ఇది తీసుకోవాలి? ఎందుకంటే ఒకవైపు అసంతృప్తి, గుణపాఠాలు నేర్చుకోవటం అంటే నేను చెప్పేది ఏంటంటే అమరావతి రాజధానిని ప్రజలు కోరుకుంటున్నారా లేదా అనే దానికి అగ్ని పరీక్ష 2024 ఎన్నికలు. నువ్వు 3 రాజధానుల పేరుతోటి 5 సంవత్సరాలు మీరు తీసుకున్నటువంటి వైఖరికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారు. సరే, దాన్ని బట్టి గుణపాఠం నేర్చుకోవాలి కదా. పాఠము నేర్చుకో, గుణపాఠం నేర్చుకో. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే గుణపాఠం నేర్చుకున్నట్టుగా నటించటం అనేది జరిగింది ఇటీవల. సజ్జల రామకృష్ణారెడ్డి పత్రికా ప్రకటనల్లో, ప్రెస్ ఇంటర్వ్యూస్లో అసలు మేము వ్యతిరేకించట్లేదు అమరావతి రాజధాని అని చెప్పుకొచ్చాడు. అంటే అందరూ ఏమనుకున్నారు? ఈ ప్రజా తీర్పు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెనకడుగు వేశాడని చెప్పి అనుకున్నారు. కానీ నిన్న పార్లమెంట్లో ఏమైందండి? పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన దాని మీద వైఎస్ఆర్సిపి ఏదో ఒక వైఖరి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి నాటకాలు జరగవు. ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి ఒకవైపు ఏం మాట్లాడుతున్నాడో, మరి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏంటో అనేది ఇప్పుడు తెలిసిపోతుంది. దాని మీద అందరూ మాట్లాడారు, అనేక పార్టీలు మాట్లాడినాయి. కాంగ్రెస్ మాట్లాడింది. కాంగ్రెస్ బీజేపీని విమర్శించింది. వాళ్ళు ఏదో వేరే డిమాండ్లు పెట్టారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనో ఇంకా ఏదో రకరకాలుగా బీజేపీని విమర్శించి. కానీ ఒకటి గీట్రాయ్ అంటే అక్కడ బిల్లును సమర్థించిందా వ్యతిరేకించిందా? సమర్థించింది. అదే పని అకాలీదళ్ చేసింది, ఎస్పీ చేసింది, సమాజ్వాదీ పార్టీ. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఇది చాలా ముఖ్యం అన్నమాట. ఒకవైపు వైఎస్ఆర్సీపీ ఏం మాట్లాడింది? ఒకవైపు అమరావతి రైతుల కన్నీరు తుడవాల్సిన అవసరం ఉందని మాట్లాడింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదని మాట్లాడింది వాళ్ళ తరఫున. రెండో వైపు అమరావతి కళ్ళలో పొడవటానికి రాజధాని బిల్లును వ్యతిరేకించింది. ఈ రెండు ఎట్లా ఒకటే అవుతాయి? రెండు ఒకటి కావు కదా. నిజంగా మీకు అమరావతి రైతుల మీద ప్రేమ ఉంటే
అమరావతి రాజధాని బిల్లుకి మద్దతు ఇచ్చి ఉండాల్సింది. అంటే కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంది టోటల్గా. 3 రాజధానులు ఏ విధంగా సమర్థనీయమో మిథున్ రెడ్డి పార్లమెంట్లో మాట్లాడాడు. అవును, మాట్లాడాడు. సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయి, ఇంకేదో రాజధానులు దేశాలు చెప్పుకుంటా వచ్చాడు. అంటే అర్థం ఏంటి? దీన్ని వ్యతిరేకించాడు. వ్యతిరేకించవచ్చు అనేక రూపాలు ఉంటాయి. ప్రత్యక్షంగా పాల్గొని వ్యతిరేకించటం, వాకౌట్లు చేయటం, నిరసనే కదా వాకౌట్ అంటే. అంటే ఈ బిల్లుకి వ్యతిరేకమే కదా. మరి మీరు ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశారో అది వాస్తవం కాదని ప్రజలకు తెలిసింది. ఇది ఎంత అర్థం కావట్లే వాళ్ళకి. జరిగిన డ్యామేజ్ ఏంటనేది అర్థం. వ్యూహాత్మక ఘోర తప్పిదం జగన్మోహన్ రెడ్డి చేశాడు. 2014లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ విభజనలో పార్లమెంట్లో అనుసరించినటువంటి తీరుతోటి, వాళ్ళ వైఖరితోటి ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైంది. 2026లో అమరావతి రాజధాని బిల్లును వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి ఆంధ్రలో భూస్థాపితానికి పునాదులు వేసుకుంది తనే. ఇది వైఎస్ఆర్సిపికి కోలుకోలేని దెబ్బ. వాళ్ళకి ఇప్పుడు తెలియదు, ముందు ముందు తెలుస్తుంది. అసలు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఇందాక నేను చెప్పాను, అహం మూర్ఖం ఉన్నప్పుడు విజ్ఞానం పనిచేయదు, ఆలోచన పనిచేయదు, ఆవేశం ఆ మూర్ఖత్వమే పనిచేస్తుంది. జగన్ తన రాజకీయ సమాధిని తనే తవ్వుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి చరిత్రలో మీరు చేసిన దాన్ని క్షమించరు కాక క్షమించరు. ఎందుకు? ఈ పార్లమెంట్లో జరిగినటువంటి సమావేశంలో పార్లమెంట్లో ఎన్డీఏ చాలా చాకచక్యంగా ప్రవర్తించింది. బిల్లుకి మద్దతు ఇవ్వటమే కాకుండా స్పీకర్ స్థానంలో ఆ బిల్లు పాస్ అయ్యే టైంలో తెన్నేటి కృష్ణ ప్రసాద్ బాపట్ల పార్లమెంటు సభ్యుడిని కూర్చోబెట్టి వాళ్ళతో ఆయన ఆధ్వర్యంలోనే బిల్లును పాస్ చేయించుకుంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి అహం మూర్ఖత్వం ఆవహించి స్వీయ వినాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.